హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ కె శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. గుడ్ ఈవినింగ్. సార్, ఈరోజు మన ఢిల్లీ ఎలక్షన్స్ ఏవైతే జరిగాయో అందులో మన కేజ్రీవాల్ గారు ఓడిపోవడం జరిగింది. అంటే గతంలో కూడా 3 సార్లు సీఎంగా చేశారు. అలాంటిది ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేకపోవడానికి కారణం ఏంటనుకోవచ్చు? ఓడిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ గెలిచినటువంటి బీజేపీ వాళ్ళకు శుభాకాంక్ష తెలియజేస్తూ, కేజ్రీవాల్ ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటవ్వడం. అక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే 2 జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలు కాబట్టి మూడో జాతీయ పార్టీగా ఎదుగుతున్నటువంటి ఆప్కు మనమిద్దరం ఉంటే నీవు ఉండు లేదంటే నేనుండు అనే తరహాలో ఇప్పుడు కారణం అక్కడ కాంగ్రెస్కు పడ్డ ఓట్లే కేజ్రీవాల్ ఓడిపోవడానికి కారణం. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటి కాకపోతే మేమే విన్ అయ్యేదని మేమే పరిపాలించే వాళ్ళం అన్నట్టు అక్కడ. ఎలయన్స్ కంటే ఇప్పుడు పెద్దన్న పాత్ర వహిస్తామంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జీరో అని వాళ్ళకి ఖచ్చితంగా క్లియర్ కట్గా తెలుసు. అలాంటప్పుడు పోటీ చేయడం ఎందుకంటే ఇదే మెయిన్ రీజన్. ఖచ్చితంగా కేజ్రీవాల్ని ఎదగనీయకుండా చేయడంలో భాగంగానే అక్కడ వాళ్ళిద్దరు ఒకటే పని చేసిర్రు. ఇంటర్నల్గా ఇదైంది. జాతీయ నేతగా ఉంటే మీరన్నా ఉండ మేమన్నా ఉన్నాయి, మధ్యలో ఒక వ్యక్తి రావద్దు. ఒకవేళ కేజ్రీవాల్ ఈరోజు గెలిచి ఉంటే ఇండియా కూటమిలో నెంబర్ 1 స్థానంలో ఉంటుండే. 2029లో ప్రధానమంత్రి అభ్యర్థి కేజ్రీవాలే కాబట్టి ఆయనను ఇప్పుడే తొక్కాలనే ఉద్దేశంతోనే ఓడించింది. అది అంటే ఇప్పుడు వాళ్ళు చూసుకుంటే మనకి ఏదైతే రీసెంట్ టైమ్స్లో వాటర్ స్కామ్ అని లేదు అంటే ఇట్లా లిక్కర్ స్కామ్ అని వినిపించిందో దీనివల్లనే ఓడిపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా మనకి వినిపిస్తుంది. మీరు ఏం చెప్తారు మేడం? ఇప్పుడు ఒక కుక్కని పిచ్చి కుక్క అని చేయాలంటే దానికి ఒక మరకేయాలి. నీతివంతమైనటువంటి పాలన చేయడానికి వచ్చినటువంటి కేజ్రీవాల్ ఆయనకి ఎలాంటి మార్క్ అంటియాలి? ఆ మార్క్ ఈ మార్క్ అంటిస్తే అంటుకోదు. నీతివంతమైన దానికి ఆపోజిట్ ఏంది అవినీతి మార్క్ అని అంటిస్తే చాలు, కేజ్రీవాల్ ఫినిష్ అయిపోతాడనే ఉద్దేశంతో ఈ లిక్కర్ స్కామ్ అనేటిది తీసుకొచ్చారు. స్కామ్ అనేది ఎప్పుడు బయటపడుతుంది మేడం? ఒక వ్యక్తి నేరాపరణలు కోర్టులు తెలిస్తేనే ఇతని నీతిపరుడా అవినీతిపరుడా. ఇంకా అవి ఆరోపణలు మాత్రమే. ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు రికవర్ చేయలేకపోయారు. వాళ్ళ జేబు సంస్థలు అయినటువంటి ఈడీ, సిబిఐ ఇవన్నీ ఎన్నో సంస్థలు ఆయన మీద దర్యాప్తులు చేసినాయి, కోర్టులకు జైలుకు పంపించేసింది. కోర్టులు కూడా ఇంత ఏఐజీ యుగంలో ఉన్నాం, 5G యుగంలో ఉన్నాం. ఒక కేసును తీర్చిపెట్టడానికి ఇంత రోజుల టైం అవసరమే లేదు. ఆరోపణలు చేసినంత మాత్రాన వ్యక్తి అవినీతి పరుడు కాలేడు మేడం. కాకపోతే ఢిల్లీ ప్రజలను కన్ఫ్యూజ్ చేసారు. ఢిల్లీ ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఆ కన్ఫ్యూజన్లో ఒక సినిమాలో అంటారు కన్ఫ్యూజన్లో నేను ఎట్లా కొడుతానో నాకే తెలియదు అన్నట్టు అట్లా ఢిల్లీ ప్రజలను కన్ఫ్యూజ్ చేసి కేజ్రీవాల్ని ఓడగొట్టడానికి చేసింది. కానీ ఒక నిజాయితీ పరునైనటువంటి ఐఆర్ఎస్ ఆఫీసర్ కేజ్రీవాల్ ఎలాంటి తప్పు చేయలేదు, కడిగిన ముత్యంలో బయటికి వస్తాడు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ కె శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. గుడ్ ఈవినింగ్. సార్, ఈరోజు మన ఢిల్లీ ఎలక్షన్స్ ఏవైతే జరిగాయో అందులో మన కేజ్రీవాల్ గారు ఓడిపోవడం జరిగింది. అంటే గతంలో కూడా 3 సార్లు సీఎంగా చేశారు. అలాంటిది ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేకపోవడానికి కారణం ఏంటనుకోవచ్చు? ఓడిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ గెలిచినటువంటి బీజేపీ వాళ్ళకు శుభాకాంక్ష తెలియజేస్తూ, కేజ్రీవాల్ ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటవ్వడం. అక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే 2 జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలు కాబట్టి మూడో జాతీయ పార్టీగా ఎదుగుతున్నటువంటి ఆప్కు మనమిద్దరం ఉంటే నీవు ఉండు లేదంటే నేనుండు అనే తరహాలో ఇప్పుడు కారణం అక్కడ కాంగ్రెస్కు పడ్డ ఓట్లే కేజ్రీవాల్ ఓడిపోవడానికి కారణం. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటి కాకపోతే మేమే విన్ అయ్యేదని మేమే పరిపాలించే వాళ్ళం అన్నట్టు అక్కడ. ఎలయన్స్ కంటే ఇప్పుడు పెద్దన్న పాత్ర వహిస్తామంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జీరో అని వాళ్ళకి ఖచ్చితంగా క్లియర్ కట్గా తెలుసు. అలాంటప్పుడు పోటీ చేయడం ఎందుకంటే ఇదే మెయిన్ రీజన్. ఖచ్చితంగా కేజ్రీవాల్ని ఎదగనీయకుండా చేయడంలో భాగంగానే అక్కడ వాళ్ళిద్దరు ఒకటే పని చేసిర్రు. ఇంటర్నల్గా ఇదైంది. జాతీయ నేతగా ఉంటే మీరన్నా ఉండ మేమన్నా ఉన్నాయి, మధ్యలో ఒక వ్యక్తి రావద్దు. ఒకవేళ కేజ్రీవాల్ ఈరోజు గెలిచి ఉంటే ఇండియా కూటమిలో నెంబర్ 1 స్థానంలో ఉంటుండే. 2029లో ప్రధానమంత్రి అభ్యర్థి కేజ్రీవాలే కాబట్టి ఆయనను ఇప్పుడే తొక్కాలనే ఉద్దేశంతోనే ఓడించింది. అది అంటే ఇప్పుడు వాళ్ళు చూసుకుంటే మనకి ఏదైతే రీసెంట్ టైమ్స్లో వాటర్ స్కామ్ అని లేదు అంటే ఇట్లా లిక్కర్ స్కామ్ అని వినిపించిందో దీనివల్లనే ఓడిపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా మనకి వినిపిస్తుంది. మీరు ఏం చెప్తారు మేడం? ఇప్పుడు ఒక కుక్కని పిచ్చి కుక్క అని చేయాలంటే దానికి ఒక మరకేయాలి. నీతివంతమైనటువంటి పాలన చేయడానికి వచ్చినటువంటి కేజ్రీవాల్
ఆయనకి ఎలాంటి మార్క్ అంటియాలి, ఆ మార్క్ ఈ మార్క్ అంటిస్తే అంటుకోదు. నీతివంతమైన దానికి ఆపోజిట్ ఏంది అవినీతి. అవినీతి మార్క్ అని అంటిస్తే చాలు, కేజ్రీవాల్ ఫినిష్ అయిపోతాడనే ఉద్దేశంతో ఈ లిక్కర్ స్కామ్ అనేటిది తీసుకొచ్చారు. స్కామ్ అనేది ఎప్పుడు బయటపడుతుంది మేడం? ఒక వ్యక్తి నేరాపరణలు కోర్టులు తెలిస్తేనే ఇతని నీతిపరుడా అవినీతిపరుడా. ఇంకా అవి ఆరోపణలు మాత్రమే, ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు రికవర్ చేయలేకపోయారు. వాళ్ళ జేబు సంస్థలు అయినటువంటి ఈడీ, సిబిఐ ఇవన్నీ ఎన్నో సంస్థలు ఆయన మీద దర్యాప్తులు చేసినాయి, కోర్టులకు జైలుకు పంపించేసింది. కోర్టులు కూడా ఇంత ఏఐజీ యుగంలో ఉన్నాం, 5G యుగంలో ఉన్నాం. ఒక కేసును తీర్చిపెట్టడానికి ఇంత రోజుల టైం అవసరమే లేదు. ఆరోపణలు చేసినంత మాత్రాన వ్యక్తి అవినీతి పరుడు కాలేడు మేడం. కాకపోతే ఢిల్లీ ప్రజలను కన్ఫ్యూజ్ చేసారు. ఢిల్లీ ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఆ కన్ఫ్యూజన్లో ఒక సినిమాలో అంటారు, కన్ఫ్యూజన్లో నేను ఎట్లా కొడుతానో నాకే తెలియదు అన్నట్టు అట్లా ఢిల్లీ ప్రజలను కన్ఫ్యూజ్ చేసి కేజ్రీవాల్ని ఓడగొట్టడానికి చేసింది. కానీ ఒక నిజాయితీపరునైనటువంటి ఐఆర్ఎస్ ఆఫీసర్ కేజ్రీవాల్ ఎలాంటి తప్పు చేయలేదు, కడిగిన ముత్యంలో బయటికి వస్తాడు.